హలో వ్యూవర్స్! మీ ముక్తాయసానికి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నది ఇన్‌స్టంట్ జున్ను. దీనికి కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి, చిక్కటి పాలు అర లీటరు, మిరియాలు ఒక 18 వరకు, 3 ఇలాచీ, బెల్లం పావు కిలో కావాలి. ముందుగా, ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఈ మిరియాలు, అలాగే ఏలక్కాయలు ఒలిచి అందులో వేసుకొని ఉంచుకోవాలి. ఈ ఇన్‌స్టంట్ కామధేను జున్ను ఇప్పుడు విదేశాల్లో ఉన్న పిల్లలకైనా, లేదు అంటే కనక ఇక్కడ మనం ఉన్న వాళ్ళకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినగలిగే జున్ను ఇది. పాలు ఎప్పుడంటే అప్పుడు దొరకకపోవచ్చు కదా! బెల్లాన్ని కొంచెం ముక్కలుగా కొట్టుకొని, అది కూడా మిక్సీ జార్‌లో వేసి ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్దలా ఎందుకు చేసుకోవడం అంటే, ఇది పాలల్లో ఈజీగా కరిగిపోతుందండి. అందుకోసమని. ఇప్పుడు పాలు కట్ చేసి ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు ఆ పాలల్లోకి ఈ కామధేను జున్ను పౌడర్‌ని కూడా వేసి గరిటెతో కలిపి, తర్వాత అందులోకి ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. మిశ్రమం అంతా బాగా కరిగిపోతే ఉడికాక చక్కగా వస్తుందండి టేస్ట్. ఇలా కలుపుకున్న మిశ్రమం ఇప్పుడు వండుకోవడానికి సిద్ధమైందండి. ఇప్పుడు పొయ్యి మీద ప్రెషర్ ప్యాన్ పెట్టి దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఈ జున్ను వండడానికి రెడీ చేసుకున్న పాలని అందులో పెట్టి, గ్యాస్కెట్ విజిల్‌తో పాటు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. వెలిగించి ఒక కూత కూసాక సిమ్ములో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక గ్యాస్ ఆపేసేయడమే. అది ప్రెషర్ పోయాక విప్పి చూస్తే ఇలా ఉంటుందండి జున్ను. ఆరాక విరిగి ముక్క చాలా నేచురల్ జున్నులాగే ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది టేస్ట్ కూడా. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థాంక్ యూ.